చలికాలం కదా, పొద్దున్నే నేను చూడవాలంటే భలే కష్టంగా ఉంది కదా. అవును, కళ్ళు వస్తుంది, కొంచెం చెన్ను కూర్చుకో. సరే, కళ్ళు వస్తుంది, కొంచెం చెన్ను కూర్చుకో. ఇందాక చెప్పింది కొంచెం అది కూడా ఉంచుకోలేవా? ఇటుకి ఆడాడు వల్ల ఇటుకి ఆడాడు. చూసుకున్నారా? చూసుకున్నారా? ఏంది అసలు మనం ఇంట్లోకి వెళ్దాం. ఇంకోసారి రాదులేపా, మనం ఇంట్లోకి వెళ్దాం అంటే. 3 hours later. సహనా, మరి డింపుల్ వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట, అమ్మాయికి ఆకలేస్తుందంట, కొంచెం అన్నం పెట్టిస్తావా? వద్దురా, గొడవ పెట్టిన పో. ప్రార్థన చేస్తున్నావు, అంతగా బైబిల్ చదువుతున్నావు, యేసయ్య మనకు అంతే నేర్పించాడా? ఇతరులకు సహాయం చేయాలని చెప్పాడుగా. అవును, నిజమేలే, పెట్టిస్తా నాకు. సరే తీర్చుకో. సరే నేను ఇచ్చేసేస్తాను. సరే ఇచ్చేసా. ఎవరు? నేనే, సహనాని. ఏంటి? మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట కదా, ఇదిగా అంట. అవునా, నీకెవరు చెప్పారు? నాకు చరి చెప్పింది. పొద్దున్న జరిగి మనసులో పెట్టుకోవాలి. సారీ. పర్లేదులే, అదేమని తీసుకో, బాక్స్ తీసుకొని తిను. సరే, థ్యాంక్స్. సరే, వెళ్ళేసి వస్తా. సరే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడింది, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ప్రైజ్ ద లార్డ్.